కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. సహస్రను 10వ తరగతి చదువుతున్న బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే బిల్డింగ్ లో ఉంటున్నాడు. దొంగతనం కోసం వెళ్లాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. రైట్ ఎట్టకేలకి కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ అయితే వేడింది. సహస్రను 10వ తరగతి చదువుతున్న బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రైట్ పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అక్షయ, గడిచిన 5 రోజుల నుంచి కూడా ఒక మిస్టరీ నెలకొంది. కూకట్పల్లి బాలిక హత్య ఎవరు చేశారని. సో 5 రోజుల నుంచి వివిధ కోణాలు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు ఈ చిక్కుముడి విప్పారు. బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రస్తుతం మనము కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. మరికొద్దిసేపట్లో ఎవరైతే సహస్రను హత్య చేశారో ఆ బాలుని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. సో సహస్ర బాలికను హత్య చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బాలుడు 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన భవనంలోనే ఇతను కూడా నివాసం ఉంటున్నాడు. సో ఆ రోజు పేరెంట్స్ లేకపోవడాన్ని గమనించాడు. దొంగతనం కోసం వెళ్లిన బాలుడు బాలిక ఇంట్లోనే ఉండడంతో ఆ బాలికను ఎక్కడైతే తనను ఐడెంటిఫై చేస్తుందోనన్న ఆందోళన భయంతో ఆ బాలికను కూడా హత్య చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గడిచిన 5 రోజుల నుంచి కూడా దాదాపు సీన్ ఆఫ్ అఫెన్స్ని పోలీసులు విజిట్ చేశారు. అలాగే చాలా వరకు టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ గమనించినప్పుడు ఒక సీసీ ఫుటేజ్ మాత్రం చాలా కీలకంగా మారింది. ఆ సీసీ ఫుటేజ్లో ఒక భవనం నుండి వెళ్తున్నట్లుగా ఒక షాడో పోలీసులు గుర్తించారు. అది కూడా రైట్ సైడ్ భాగంలో ఉన్న ఒక కుడి చేయిని పోలీసులు క్యాప్చర్ చేశారు. సో దాన్ని ఇన్ అండ్ అవుట్, ఎగ్జిట్ అలాగే ఎంట్రీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ హత్య కేసు ఎవరైతే చాలా అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు పొంతలేని సమాధానాలు పోలీసులకు తెరపైకి వచ్చాయి. సో ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి వీడింది. బాలుడు ఎవరైతే ఉన్నారో హత్య చేసింది 10వ తరగతి బాలుడుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సో అతను తన భవనం అంటే సహస్ర నివాసం ఉంటున్న భవనం సమీపంలోనే ఆ బాలుడు ఉన్నాడు. ఎందుకంటే బాలిక ఇంట్లో ఎవరు లేవడాన్ని గమనించడం, అలాగే దొంగతనం కోసం ఇంట్లోకి రావడం. సో వచ్చిన క్రమంలో బాలిక తనను ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తుందన్న కారణంగా ఆ బాలికను కూడా హత్య చేయడం అనేది, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది కూడా జరిగింది. కాబట్టి సో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. సో ఆ రోజు పోలీసు జాగిలం కూడా సీన్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుండి నేరుగా ఆ పాప ఎక్కడైతే పడిపోయిందో అంటే రక్తం మడుగులో పడిపోయిందో అక్కడి నుంచి నేరుగా వెళ్తున్న ఒక మార్గాన్ని కూడా పోలీస్ జాగిలం కూడా పోలీసులకు ఐడెంటిఫై చేసింది. సో దాని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. సో ఇటు స్కూల్లోనూ అలాగే బస్తీలోనూ కాలనీలోనూ అనుమానితులను అలాగే ప్రత్యేక అక్కడున్న ఎవరైతే టెనెంట్స్ కావచ్చు అలాగే స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనుమానించినప్పుడు గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఈ బాలుడి పైన సస్పెక్ట్ చేశారు. ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని కొంచెం విచారించినప్పుడు మాత్రం ఇందులో క్లూ లభించింది. ఆ క్లూ ఆధారంగా సహస్రను హతమార్చింది 10వ తరగతి చదువుతున్న బాలుడుగానే పోలీసు నిర్ధారణకు వచ్చారు. అలాగే ఆ బాలుడు ఎందుకోసం వెళ్ళాడని చెప్పి ప్రశ్నించినప్పుడు తాను దొంగతనం కోసం వెళ్ళినట్లుగా, అలాగే బాలికను హతమార్చి అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇటు పేరెంట్స్ కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వారికి కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. అలాగే వారి ఫ్యామిలీ హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది, ఏదైనా అనుమానం ఉందా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, గొడవలు ఏమైనా ఉన్నాయా, చుట్టుపక్కల వారితో ఏమైనా విభేదాలు ఉన్నాయా, అనేక కోణాలు ప్రశ్నించినప్పుడు కూడా పేరెంట్స్ ఒకటే విషయం చెప్తా ఉన్నారు పోలీసులకు, మాకు ఎవరితో గొడవలు లేవు, ఎవరితో విభేదాలు లేవు, ఎవరితో శత్రుత్వం లేదని. సో ఎక్కడైతే ఈ బాలుడు 10వ తరగతి బాలుడే హతమార్చాడు అనడానికి కూడా కొన్ని బలమైన కారణాలు, కొన్ని ఎవిడెన్స్ ఏవైతే పోలీసులు లభించిందో ఆ కోణంలో ప్రస్తుతం అయితే టాలీ చేసే పనిలో ఉన్నారు, నిమగ్నమై ఉన్నారు. సో ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కడైతే 25 ఏళ్ల వయసులోపే ఉన్న వ్యక్తే హతమార్చాడని చెప్పి ప్రైమరీగా వైద్యులు పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ క్లూ ఇచ్చారు. కాబట్టి ఆ బేస్ చేసుకొని పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. దాదాపు 5 రోజులుగా 6 బృందాలకు పైగా విడిపోయి కేసు చిక్కుముడి విప్పేందుకు చాలా తీవ్రంగా శ్రమించారు. సిసిఎస్ పోలీసులు, ఎస్ఓటీ, ఇక్కడ డీసీపీ క్రైమ్ పార్టీ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించే పనిలో కూడా నిమగ్నమయ్యారు. సో ఎట్టకేలకు 5 రోజులు దాటిన తర్వాత ఈ కేసు కొలిక్కి రాబోతోంది. 10వ తరగతి బాలుడు హతమార్చినట్లుగా
పోలీసులు గుర్తించారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు, ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కాబట్టి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత పోలీసులు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఒక 10వ తరగతి బాలుడు బాలిక పైన ఎక్కడైతే కత్తిపోట్లు అనేటివి కూడా, ఎందుకంటే ఆ స్టాబింగ్స్ ఆ డెప్త్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మెడికల్ సంబంధించిన రిపోర్ట్ కూడా పోలీసులు ఒక క్లూ ఇచ్చారు. ఆ క్లూ ఆధారంగానే పోలీసులు ఈరోజు ఈ కేసు ఎవరై ఉండొచ్చు, ఈ ఏజ్ లోపల ఉన్న వ్యక్తులు ఎవరున్నారు, అలాగే బయట నుంచి ఎవరు వచ్చారు ఆ కాలనీలోకి, అలాగే ఈ కాలనీ నుంచి బయటకు ఎవరు వెళ్లారు, 2 రోజుల ముందు ఉన్న సీసీ ఫుటేజ్ ఏముంది, అనేక కోణాలు కూడా దర్యాప్తు చేశారు. సో పోలీసులు కూడా ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇటు ఆ ఇంటి సమీపంలో రేడియేషన్ పరిశీలిస్తే కూడా ఇటు మొబైల్ సిగ్నల్ సంబంధించిన సెల్ టవర్స్ లొకేషన్స్ కూడా ట్రేస్ చేశారు. సో ఎక్కడ కూడా అన్నోన్ నెంబర్స్ కానీ అలాగే వేరే వ్యక్తులు వచ్చి ఆ లొకేషన్ టవర్లో మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా పోలీసులకు ఆధారం లభించలేదు. సో అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఒక లేడీ వస్తూ వెళ్తున్నట్లుగా ఒక సీసీ ఫుటేజ్ లభ్యమైంది. కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ కూడా పేరెంట్స్ చూపించినప్పుడు పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. సో ఆ లేడీకి ఆ సమయంలో ఒకవేళ ఆ లేడీ బయటకు వెళ్తున్న క్రమంలో బాలుడు పైన దొంగతనం కోసం వచ్చాడా, ఆ దొంగతనం చేసే క్రమంలోనే ఆ బాలికను హతమార్చాడా, మరి హతమార్చిన సమయంలో ఆ లేడీ ఎవరైతే బయట ఉందో ఆమె కాపలాగా ఉందా, ఆ బాలుడికి ఈమె ఏమవుతుంది, అనేక కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఏది ఏమైనా కూడా దాదాపు 5 రోజుల పాటు ఇటు కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అలాగే వారు కూడా ఈ మిస్టరీ ఛేదించాలి, ఎవరైతే పాపను అతి కిరాతకంగా హతమార్చారో వారిని పట్టుకోవాలి, శిక్షించాలనేది వారి ప్రధాన డిమాండ్. అనేక అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 4గురిని విచారించారు, అదుపులోకి తీసుకొని, కానీ ఎక్కడ కూడా క్లూస్ ఆధారాలు లభించలేదు. సో ఎక్కడైతే 10వ తరగతి బాలుడు ఇంటి సమీపంలోనే ఉంటున్నాడు, అతను దొంగతనం కోసం వచ్చి బాలికను హతమార్చారు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగింది, 5 రోజుల పాటు పోలీసులు దర్యాప్తు ఏ విధంగా సాగింది, బాలుడే ఈ హత్య చేసిందనడానికి బలమైన కారణాలు ఏ విధంగా ఉన్నాయి, క్లూస్ ఏ విధంగా ఉన్నాయి, అనేక అనుమానాలు ఏవైతే నివృత్తి చేయగలిగామో వాటి అన్నిటి వివరాలు కూడా పోలీసులు మీడియా ముందు వెల్లడించబోతా ఉన్నారు. అక్షయ్, కిరణ్, అంటే 10వ తరగతి బాలుడు ఈ రకమైన, అంటే బాలిక శరీరం మీద చాలా కత్తిపోట్లు కూడా ఉన్నాయి, అంటే అక్కడ నైఫ్ను కానీ అక్కడి నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? ఈ 5 రోజులు కూడా అంటే పోలీసులకు ఎటువంటి అనుమానం రాకుండా చాలా కష్టపడ్డారు కదా పోలీసులు కూడా. అంటే బాలుడు ఏ విధంగా తప్పించుకోబోయాడు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. సో ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అక్షయ్, ఎందుకంటే ఇటు పేరెంట్స్ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత పేరెంట్స్ను ఇంటికి తీసుకొచ్చారు పోలీసులు. ఆ రోజు ఇంట్లో వంటగదిలో ఉన్న కత్తులను, అంటే నైఫ్స్ను కూడా తల్లి ఎక్కడెక్కడ పెట్టింది, దాదాపు 4 రకాల కత్తులు తను ఎక్కడ అమర్చడం, అంటే ఎక్కడ పెట్టాననేది కూడా ఐడెంటిఫై చేసి చూపించింది. సో అక్కడ అనుమానం ఏంటంటే ఒకవేళ హంతకుడు కత్తులు అక్కడే వదిలేసేసి, అంటే నైఫ్స్ వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఫింగర్ ప్రింట్స్ ఉంటే దాని ద్వారా కూడా ఆధారాలు లభిస్తాయి. సో నిందితుడిని పట్టుకోవచ్చు అన్న అనుమానంతో భాగంగా తల్లిని కూడా వంటగదికి తీసుకెళ్లి క్షుణ్ణంగా కూడా పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎక్కడ వేసిన కత్తులు అక్కడే ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ టాలీ కాలేదు సస్పెక్టెడ్ విషయానికి వస్తే. సో ఆ రోజు, అంటే 5 రోజుల క్రితం బాలుడు ఏ విధంగా వచ్చాడనే దానికి కూడా ఒక షాడో, ఎక్కడైతే ఆ కుడివైపు ఉన్న భాగంతో అలాగే ఒక చెయ్యి ఎక్కడైతే రైట్ హ్యాండ్ కూడా ట్రేస్ అవుట్ అవ్వడం జరిగిందో దాన్ని లింకప్ చేశారు పోలీసులు. భవనం లోనికి ఎవరు వచ్చారు, అవతల భవనం నుంచి వచ్చేంత సాహసం ఎవరు చేస్తారు, అలాగే లోనికి వస్తే ఏ విధంగా వెళ్తారు అనేది కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో ఐడెంటిఫై చేసినప్పుడు ఒక షాడో సీసీ ఫుటేజ్ మాత్రం లభ్యమైంది. అది కూడా 20 సంవత్సరాల లోపు వ్యక్తి ఉన్నాడని ఆ సీసీ కెమెరా ద్వారా ఆధారాలు కూడా లభించాయి. అలాగే వైద్యులు కూడా ఒక ప్రైమరీ క్లూ కూడా ఇచ్చారు. సో దాన్ని ట్యూన్ చేశారు పోలీసులు. 5 రోజుల నుంచి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. 5 రోజుల నుంచి కూడా ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చని అనేక అనుమానాల్లో భాగంగా టీమ్స్ కూడా అక్కడ రంగంలోకి దిగాయి. పోలీసులు కూడా పరిశీలించినప్పుడు ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడు 10వ తరగతి బాలుడు, అలాగే తాను దొంగతనం కోసం వచ్చినప్పుడు హత్య చేశాను అనేది పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఇచ్చిన భాగంగా అతను హత్య చేసిన తర్వాత ఎక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు, వాస్తవంగా ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించి పరిశీలించినప్పుడు కూడా అక్కడ ఆ ఇంటికి ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. సో కొంచెం డిస్టెన్స్లో, అంటే 100 మీటర్స్ డిస్టెన్స్లో బ్యాక్ సైడ్ ఒక దర్వాజా అని ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలో కూడా ఒక ఫుటేజ్ లభ్యమైంది. దాన్ని పోలీసులు టాలీ చేశారు, దాన్ని కూడా FSLకి పంపించారు. ఎందుకంటే ఆ వ్యక్తి సస్పెక్టెడ్గా ఉన్న వ్యక్తి, పోలీసులకు లభించిన సీసీ ఫుటేజ్ వ్యక్తి
అలాగే వైద్యులు చెప్తున్న వయసు గల వ్యక్తి ఎవరైతే స్టాబ్ ఇంజురీ చేశారంటే ఒక శక్తి గల సామర్థ్యం ఒక వ్యక్తికి ఒక వయసు ఎంతవరకు ఉంటుంది, అతను ఎంతవరకు ఒకవేళ పదునైన ఆయుధంతో గాయపరిస్తే ఆ ఆయుధం ఎంత డీప్గా వెళ్తుంది, ఎంత డెప్త్గా వెళ్తుంది అనేది పోలీసుల డాక్టర్స్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రైమరీ క్లూ ఇచ్చారు కాబట్టి ఆ కీలకమైంది పోలీసులకు. సో అన్ని కోణాల కూడా దర్యాప్తు చేసినప్పుడు పోలీసులు విచారించినప్పుడు తాను ఎక్కడైతే హత్య చేశానో అంటే ఎంట్రీ ఎక్కడ అయ్యానో ఎగ్జిట్ కూడా అక్కడ అయ్యానని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఎగ్జిట్ అవుతున్న క్రమంలోనే పోలీసులకు ఒక షాడో సీసీ ఫుటేజ్ లభ్యమైంది కాబట్టి దాన్ని ట్యూన్ చేశారు. ఎంట్రీ ఎగ్జిట్ ఒక వైపు నుంచే ఉందన్నట్టుగా పోలీసు నిర్ధారణ వచ్చారు. చూడొచ్చు మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కూడా పోలీసులు స్పీడప్ చేశారు ఈ కేసుని. దాదాపు 6 బృందాల పైగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో నిమగ్నమయ్యారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ వెళ్లారు, ఎందుకంటే సహస్ర అమ్మమ్మ గారి ఊరు, అలాగే అక్కడ తల్లిగారు అక్కడ కూడా వెళ్లారు. పాప చదువుతున్న స్కూల్ కి వెళ్లారు. అలాగే పాప ఇంట్లో హత్యకు గురైన ముందు రోజు ఏ విధంగా అక్కడ స్థానికంగా ఏ విధంగా ఉంటుంది, షాప్కి వెళ్ళిందా, లేదంటే బంధువుల ఇంటికి వెళ్ళిందా, లేదంటే అపార్ట్మెంట్లో భవనంలో ఉంటున్న వారి ఇంట్లోకి వెళ్ళిందా, అనేక కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ఆ రోజు మధ్యాహ్నము ముందు రోజు మధ్యాహ్నం కూడా ఒకరి ఇంటికి వెళ్ళింది పాప, అక్కడ ఆడుకుంది, అలాగే ఇంటికి వచ్చింది. సో పాప ఎక్కడ కూడా బయటికి వెళ్ళినట్టుగా లేదు, చాలా దూరం ప్రాంతంలో. సో ఇంటికి వచ్చినప్పుడు అక్కడ సస్పెక్టెడ్గా ఎక్కడైతే సీసీ ఫుటేజ్ లభ్యమైందో ఆ సీసీ ఫుటేజ్ లభ్యమైన దాన్ని ఇన్ అవుట్ టాలీ చేశారు పోలీసులు. 25 ఏళ్ల వయసులోపే ఉన్న వ్యక్తే హతమార్చేటట్లుగా పోలీసులు భావించారు, నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ప్రస్తుతం 10వ తరగతి బాలుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న బాలుడు అంత ధైర్యవంతుడా, ఎందుకంటే హతమార్చేంత శక్తి అంత మేధాశక్తి ఉంటుందా? ఎందుకంటే ఇవాళ రేపు కూడా చాలా కేసులలో కూడా పరిశీలించినప్పుడు యూట్యూబ్ సిరీస్ చూసి నేర్చుకుంటడం, అలా యూట్యూబ్ సిరీస్ చూసి కూడా నేను ఒక నేరాన్ని చేశాను, ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాను అనేది చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం గమనించాం. మరి బాలుడు 10వ తరగతి బాలుడు నిజంగానే ఆ బాలికను హతమార్చేంత ధైర్యము, అలాగే హతమార్చిన తర్వాత ఎస్కేప్ అయ్యే విధానము, తర్వాత ఎంట్రీ అయిన విధానము, 5 రోజులు కూడా పోలీసులకు చిక్కకుండా, ఎందుకంటే అన్ని కోణాల్లో ఎక్కడ అనుమానం లభించినా, ఎక్కడ అనుమానం ఉన్నా, ఎలాంటి క్లూ ఉన్నా కూడా పోలీసులు వెంటనే వెళ్లిపోవడం, అక్కడ ట్రేస్ అవుట్ చేసే అంత శక్తి సామర్థ్యాలు, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ లో ఈ బాలుడు ఏ విధంగా తప్పించుకోగలిగాడు అనేది ఒక మిస్టరీ. సో బాలుడు ఏ విధంగా వచ్చి వెళ్ళడం ఒక మిస్టరీ. అందులో సీసీ ఫుటేజ్ లో లభ్యమైన బాలుడి షాడో, అలాగే పోలీసులకు లభించిన ఆధారాలు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ బాలుని ఇంకా లోతుగా విచారించాల్సి ఉంటుంది. ఆ బాలుడు పోలీసులకు ఇస్తున్న స్టేట్మెంట్ నిజమా కాదనేది కూడా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు కూడా మీడియాకు వెల్లడించబోతున్నారు పోలీసులు. ఓకే కిరణ్, సో పక్కా ప్లాన్ ప్రకారమే బాలుడు ఆ ఇంట్లోకి చొరబడినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో 80,000 రూపాయలని ఆ అబ్బాయి కాచేశాడు. అయితే దొంగతనం చేస్తున్న టైంలో సహస్ర చూసింది. సో చూసిన తర్వాత తను దొరికిపోతాను అన్న భయంతోనే ఫస్ట్ బాలిక గొంతు నులిమినట్టు తెలుస్తోంది. చనిపోయే వరకు వదలకూడదు అని నిర్ధారించుకుని కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు బాలిక పైన. 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు పక్క ప్లాన్తోనే లోపలికి వెళ్లి దొంగతనం చేసుకోవడానికి స్కెచ్ గీసుకుని వెళ్ళినట్లుగా తెలుస్తోంది. చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాతనే బయటపడ్డట్టు తెలుస్తోంది. మొత్తానికి 5 రోజుల నుంచి ఏదైతే కూకట్పల్లి బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. సహస్రను 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఆ ఇంట్లో దేవుడు గుడి దగ్గర ఉన్నటువంటి హుండీని కూడా పగలగొట్టాడంట బాలుడు. 80,000 రూపాయలు కాజేస్తూ ఉండగా సహస్ర చూసింది. ఈ నేపథ్యంలో దొరికిపోయానని తెలుసుకుని ఆ పాపని హతమార్చారు. 10వ తరగతి చదువుతున్నాడు బాలుడు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, 5 రోజుల పాటు మిస్టరీ కొనసాగిన సహస్ర బాలిక హత్యకి సంబంధించి అటు ఎస్ఓటి పోలీసులు ఛేదించారు. సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు, అటు కుక్కడపల్లి పోలీసులు జాయింట్ గా చేసిన ఆపరేషన్ లో మొత్తంగా ఈ బాలిక హత్య కేసును ఛేదించారు. అయితే ఈ కేసు సంబంధించి చూస్తే విస్తుపై విషయాలు కూడా వెలుగు రావడం జరిగింది. మొత్తంగా చూస్తే ఇందులో 10వ తరగతి చదువుతున్న బాలుడే హంతకుడుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ హంతకుడు చూసినట్లయితే గతంలో దొంగతనం చేసిన నానవాళ్ళనే, అయితే ఈసారి దొంగతనం చేసేందుకు అంటే పక్క బిల్డింగ్ లో ఉంటున్న
పక్క బిల్డింగ్ లో సహస్ర వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా పైన పెంట్ హౌస్ లో ఉంటారు. ఆ పెంట్ హౌస్ సంబంధించిన ఈజీగా దొంగతనం చేసుకోవచ్చు. అంతేకాకుండా దేవుడు హుండీ దగ్గర కూడా దేవుడి దగ్గర హుండీలో పెద్ద ఎత్తున డబ్బులు ఉంటాయని కూడా ఆ బాలుడు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పక్క బిల్డింగ్ లో ఉంటున్న బాలుడు సహస్ర తల్లిదండ్రులు వాళ్ళు డ్యూటీ కోసం బయటకు వెళ్ళిన తర్వాత ఈ బాలుడు లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే కింది నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత బాలుడు తిరిగి ఏదైతే లోపలికి వెళ్ళి ఆ దేవుడి దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సహస్ర చూడడం జరిగింది. సహస్ర చూసిన వెంటనే అతన్ని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇంట్లో దొంగతనానికి వచ్చావు, ఈ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్తామని చెప్పి సహస్ర బాలుకి చెప్పడం జరిగింది. అయితే తాను ఎక్కడ దొరికిపోతానన్న భయంతో అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర గొంతులోకి పొడవడం జరిగింది. ఆ తర్వాత సహస్ర కింద కుప్పకూలిపోయింది. అయితే కుప్పకూలిపోయిన సహస్ర ఒంటి పైన దాదాపు 18 పోట్లు పొడిచి గొంతులో దాదాపు 7 పోట్లు పొడవడం జరిగింది. మిగతా అన్ని పాటలలో దాదాపు 18 పోట్లు పొడిచి అక్కడి బాలిక చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ రక్తంతో కూడిన దుస్తులతో వేరే కత్తిని తీసుకొని పక్క బిల్డింగ్ అంటే ఈ కింది నుంచి యథావిధిగా కింది గేట్ నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు అలా వెళ్లకుండా తిరిగి పక్క బిల్డింగ్ దూకి ఆ పక్క బిల్డింగ్ దగ్గర 10 నిమిషాలు వెయిట్ చేసి తిరిగి అతను వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ విషయం సంబంధించిన అటు ఎస్ఓటి కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు పూర్తిగా విచారణ చేస్తున్నారు. 5 రోజుల నుంచి కూడా పూర్తిగా గాలిస్తున్నారు. ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకలేదు. అంతేకాకుండా అసలు ఇంట్లోకి ఎవరు రాలేదు, ఎవరు పోలేదు, అయినప్పుడు కూడా ఎవరు వచ్చి చంపేస్తారన్న విషయం కూడా పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నం సమయంలో ఇక్కడికి ఆ ఎస్ఓటి పోలీసులు పూర్తిగా సైట్ విజిట్ చేసినప్పుడు పక్క బిల్డింగ్ నుంచి కూడా లోపలికి వచ్చే అవకాశం ఉందని గుర్తించి ఆ మేరకు పక్క బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ విచారించిన సమయంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విచారించినప్పుడు తాను 5 రోజుల క్రితం ఒక బాలుని చూశానని, అతను తన రూమ్ పక్కన దాదాపు 15 నిమిషాల పాటు నక్కి ఉన్నాడని, ఆ తర్వాత వెళ్ళిపోయాడని చెప్పడంతో ఆ బాలుడు స్కూల్కి వెళ్ళి అతన్ని ఆ స్కూల్లో ప్రశ్నిస్తే అతను ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో వెంటనే ఇంటికి వెళ్ళి మొత్తంగా ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు ఆ ఇంట్లో ఒక చీటీ దొరికింది. దాంతో పాటు రక్తంతో కూడిన బట్టలు దొరకడం జరిగింది, కత్తి కూడా దొరకడం జరిగింది. అయితే ఆ చీటీలో కొంత విషయం దొరుకుతున్నారు. అయితే హౌ టు బ్రేక్ ద లాక్, హౌ టు బ్రేక్ ద ఎస్కేప్ అనే విషయం ఇంగ్లీష్ లో వచ్చాడని రాసుకోవడం జరిగింది. అయితే ఆ చిట్టిని చూపడిన తర్వాత ఆ బాలుడే తాను హత్య చేశానని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బాలుడిని అదుపులో తీసుకుని అతను విచారిస్తున్నారు, ఇంకా పూర్తి విషయాలు తెలుసుకుంటున్నారు. అయితే ఆ బాలికని ఎందుకు చంపాలనే విషయాన్ని కనుక్కున్నప్పుడు తాను దొంగతనం చేస్తుండగా శాస్త్ర చూసింది, కుటుంబ సభ్యులు చెప్తానని బెదిరించింది. ఈ నేపథ్యంలో తను చంపి ఆకృతి పారిపోయానని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా 5 రోజుల పాటు పోలీసులు ముప్పు తిప్పలు పెట్టిన ఈ కేసు సంబంధించి పూర్తిగా మిస్టరీ వీడిందని చెప్పవచ్చు. చివరికి 10వ తరగతి చదువుతున్న బాలుని ఇప్పుడైతే పోలీసులు అదుపులో తీసుకొని అతన్ని విచారిస్తున్నారు. ఓకే రమేష్ వైట్ల, మొత్తానికి 5 రోజుల నుంచి పోలీసులు అన్ని రకాలుగా విచారణ చేసిన నేపథ్యంలో సహస్రాన్ని హత్య చేసింది 10వ తరగతి చదువుతున్న బాలుడుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఏ విధంగా లోపలికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అన్న విషయాలన్నీ కూడా పోలీసులు చెప్పారు.